బాబు పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నిన్న వెపన్ డిపాజిట్ కోసం మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. 2-3 రోజుల్లో వచ్చి వెపన్ డిపాజిట్ చేస్తా అని మాకు మోహన్ బాబు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఆయన కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. హెల్త్ బాగలేక రెస్ట్ తీసుకుంటున్నట్టు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. అయితే మోహన్ బాబు ఇంట్లో లేరని ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మోహన్ బాబు పరారీ వార్తలపై పోలీసులు వివరణించారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారని ఆయన కోసం స్పెషల్ టీమ్ సర్చ్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. దీంతో మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసులు పికెటింగ్ కొనసాగుతోంది. మరోవైపు సీనియర్ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. ఇప్పటికే మోహన్ బాబుపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు రాచకొండ పోలీసులు. మరోవైపు సదరు జర్నలిస్టుకు, ఆయన పనిచేస్తున్న మీడియా సంస్థకు ఆయన క్షమాపణ చెప్పారు. అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైన తర్వాత మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, మొన్న కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మోహన్ బాబు డైరెక్ట్గా జల్పల్లి నివాసానికి వెళ్ళారు. జల్పల్లి నివాసానికి వెళ్ళిన తర్వాత ఆయన మొన్న నైట్ నుంచి కూడా వేరే ప్లేస్కి వెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు 3 రోజుల నుంచి కూడా ఒత్తిడికి గురై, ఆందోళనకు గురై హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాడు. కాబట్టి ఈ నేపథ్యంలో వాటి నుంచి కూడా తేరుకోవడం కోసం వేరే చోటుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మనోజ్ కూడా ఇప్పటికే షూటింగ్కి వెళ్ళాడు. కాబట్టి విష్ణును అలాగే మోహన్ బాబు కూడా ఇద్దరు మణికొండలో ఉన్నటువంటి మరొక ప్లేస్కి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిన్న పోలీసులు ఏదైతే జర్నలిస్ట్ పైన దాడి కేసుకు సంబంధించిన విషయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వారు వెళ్ళారు. దానితో పాటు వెపన్ సంబంధించి సీజ్ చేయడానికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు, జల్పల్ నివాసానికి వెళ్ళినప్పుడు అక్కడ మోహన్ బాబు లేడు. తర్వాత పోలీసులు వచ్చినటువంటి సమాచారం తెలుసుకుంటూ మోహన్ బాబు స్థానికంగా ఉన్నటువంటి సిఐతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను ప్రస్తుతమైన పరిస్థితుల్లో నాకు 24 వరకు కూడా కోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. కాబట్టి 24వ తారీఖు కంపల్సరీ కూడా నేను విచారణకి హాజరవుతాను. నా గన్నును కూడా 2 రోజుల్లో మీకు సబ్మిట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. నేను వేరే చోటు ఉన్నాను, వేరే పనుల మీద ఉన్నాను. నేను కొంచెం ఆరోగ్యం కుదురు పడిన తర్వాత తప్పకుండా నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నా గన్నుని నేను సరెండర్ చేస్తానని కూడా పోలీసులకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మోహన్ బాబు చెప్పినటువంటి సమాధానానికి కూడా పోలీసులు సంతృప్తి చెందారు. ఎందుకంటే ఎవ్రీ 2 అవర్స్ మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా పికెటింగ్ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు సీసీ కెమెరాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది పోలీసులకి డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు పారిపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా లేకపోతే పారిపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీడియా ప్రతినిధులపైన దాడి విషయం కానీ, ఆల్రెడీ అక్కడ గొడవ జరిగినటువంటి అంశం పైన కూడా ఆయన మీడియా ప్రతినిధులకి ఇటు క్షమాపణలు చెప్పాడు. ఆల్రెడీ ఇటు సిపి ముందు కూడా హాజరవుతారనేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పారిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఆయన చెప్పినట్టుగా 2 రోజుల పాటు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఆయన వచ్చి తన గన్నుని సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వేచి చూడాలి. దాంతోపాటు నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అయ్యాయి. ఎందుకంటే మోహన్ బాబు కూడా పారిపెట్టాడు, చట్టం అంతా కూడా తెలంగాణ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి కంపల్సరీ కూడా అరెస్ట్ చేస్తారు అనే వదంతులు అనేది సృష్టించారు. కాబట్టి తదొక్కటిగా బేస్ చేసుకుని ఆయన నేను ఇంట్లో లేకపోయేసరికి పారిపోయాడు అనేసి కూడా వార్తలు వచ్చాయి. సో అవన్నీ కూడా వాస్తవం. ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు, మణికొండలో ఉంటున్నాడు. ఎందుకంటే మంచు విష్ణుతో పాటు మరొక ఇంట్లో ఉంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన భార్యతో ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన భార్య బాగా ఆందోళనకి, ఒత్తిడికి గురైంది కాబట్టి. ఎందుకంటే దాదాపు 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలు వాళ్ళ ఫ్యామిలీని బాగా డిస్టర్బ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా బాగా మానసికంగా కూడా కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతమైన పరిస్థితుల్లో మోహన్ బాబు తన వద్ద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాంతోపాటు ఈ కుటుంబ సంబంధించినటువంటి వ్యవహారాలతో కూడా 2 రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా కూర్చొని మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాకుండా వారు ఇంటర్నల్గా మాట్లాడుకుని సద్దుమణిగేలా కూడా చేసుకోవాలని కూడా ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారి కుటుంబ సమస్యని వేరే వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు, బయట వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు. దానివల్ల కూడా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల కుటుంబాన్ని విడదీసే విధంగా కూడా ఒక్కొక్కరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కూడా మోహన్ బాబు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. సో కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదన్నా కూడా మళ్ళీ మాట్లాడుకుందామనే ఉద్దేశంతో కూడా శాంతి జపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు
మనోజ్ మొత్తం షూటింగ్కి వెళ్ళిపోవడము, తర్వాత వ్యూహాత్మకంగా విష్ణు కూడా సైలెంట్ అయిపోవడము, మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేసి ఇటు మీనాక్షి క్షమాపణలు చెప్పి ఆ రోజు జరిగిన సందర్భం వేరు. నేను నా ఇంటి పైన దాదాపు 30 మంది 40 మంది వచ్చేసారు, వాళ్ళలో ఎవరు మీడియా ప్రతినిధులు ఎవరు వేరే వాళ్ళు అనేది నాకు తెలియదు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎవరో తెలియకుండా నా కంటికి తెలియకుండా లోకే తీసుకుని నేను కొట్టాననేసి కూడా ఆయన వివరణ ఇచ్చాడు. సో దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 24వ తారీఖు మాత్రం కంపల్సరీ వస్తారు. కాకపోతే అంతకంటే ముందు పాడిశ్శేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన గన్ని సరెండర్ చేస్తారనేసి కూడా అక్కడనే చేస్తారు, లేకపోతే ఫిలిం నగర్లో పోలీస్ స్టేషన్కి సరెండర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు అక్కడ గన్ పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫిలిం నగర్కి కూడా మరొక పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది కాబట్టి అక్కడ గన్నుని సరెండర్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రానా.